ఈ సమాజంలో ఉండేటువంటి అవమానాలకి కోరికలకి అతీతం అయిపోతాం. అందుచేత ఆ స్పృహని పోతాం. ఏమి తిన్నాం అనే స్పృహే ఉన్నాం. కడుపు నిండిన భావంతో మాట్లాడుకోవడం తప్ప ఏమి తిన్నాం అనే స్పృహే ఉన్నాం. ధ్యానము అనే దానికి ఆ స్థితి ఉంది. బయట చెప్పింది ఏమిటంటే దివారాత్రులు ధ్యానించేవాడే రక్షిస్తాడు. ఈ స్థితిని తీసుకెళ్ళగల సమాజాలు ఎక్కడ ఉన్నాయి? మనిషిని ఈ స్థితి ఈ అనుభవంలోకి తీసుకువెళ్ళి ఇక నీ ఇష్టం లోకానికి చాటు చెప్పు అని ఒక సేవకులుగా తయారు చేసి వాడిని విడిచిపెట్టే కేంద్రాలు అక్కడ ఉన్నాయి. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవి ఈవేళ బైబిల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమిటంటే మంచి మసాలా వేసి చూడండి టీవీలో కూరలు ఏమిటమ్మంటారు, టీవీలో వస్తాయి కదా చూస్తూ ఉంటారు. పోయిందా అదిగా చూడలేదు పిల్ల. వంటకాలు వంటకాలు చూడండి. ఇందులో కొద్దిగా ఉప్పు కలిపి ఒక పావు గంట పక్కన పెట్టుకొని ముందువన్నీ ఒకదాని తర్వాత ఒకటి సిద్ధపరచుకొని అన్ని కప్పుల్లోకి వేపి పక్కకి తీసి ఇలా వంట చేస్తే అది కాసేపు మూతపెట్టి వేడి చల్లారుకుని తింటే ఎంతో బాగుంటుంది అని పరిశీలిస్తారు. ఇలాగా ఈ మసాలాలతో నువ్వు ప్రసంగం చేస్తే అప్పుడు వాడు ఏడుపు వచ్చేసి వాడు సంతానంలో ఇవ్వడం కనుక ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కనిపిస్తాయి తప్ప ఎక్కడ ఉంటే అసలు మనిషిని దేవుడికి ఇష్టడుగా తయారు చేయడం ఎలాగా, ఒక మనిషిని దేవుడికి ఇష్టడుగా మలచడం ఎలా, వారి ద్వారా ఇంకొకరు తయారు చేయడం ఎలా అనేటువంటి దృక్పథంతో నడుస్తున్న బిబ్లికల్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడా లేదు. ఒకవేళ ఉంటే ఉండొచ్చు, మనకు తెలియదు. ఎక్కడా లేదు. వేళ ఎవరైనా పిల్లలు ఎక్కడికైనా బైబిల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకొని నేను అలా త్యాగంతో నేను నా జీవితాన్ని అర్పించేద్దాం అనుకుంటున్నాను అని ఎక్కడైనా యవనస్తులు తప్పిస్తుంటే వాళ్ళని ఎక్కడ నడపాలి అనే ప్రశ్న జవాబు మనకి. వాళ్ళని వెనకంగా ఇన్స్టిట్యూట్ పంపాలా, లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూట్ పంపాలా, లేకపోతే పెంచుకొచ్చి ఇన్స్టిట్యూట్ పంపాలా, లేకపోతే లూథరన్ ఇన్స్టిట్యూట్ పంపాలా, ఎక్కడ పంపాలబ్బా అంటే అన్నిటిలోనూ కూడా కల్మషం, దోషం, అన్నిటిలో కూడా నిత్య జీవానికి విరుద్ధంగా సిద్ధపరిచే సిద్ధపాట్లతోనే అన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కనుక ఇలాంటివి కాకుండా దేవుని వాక్యముతో, దేవుని వాక్య జ్ఞానంతో అభివృద్ధిపరిచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే స్థాయికి నడిపిస్తూ లోకానికి తనని ఎంతో అతీతంగా మార్చి లోకానికి భిన్నంగా ప్రవర్తిస్తూ భిన్నంగా జీవిస్తూ ప్రేక్షకులు పాటించేలాంటి సేవకుల్ని సిద్ధపరిచినప్పుడు అప్పుడు మాత్రమే నన్ను ఎవరు ఆదుకోగలరు, ఏమిటి శరీరం నన్ను ఎక్కడో మోసగిస్తుందేంటి, ఎంతకాలం నేను ప్రార్థన చేసినా, ఎంతకాలం వాక్యోపదేశం చేసినా, ఎంతకాలం వాక్యం నేర్చుకున్నా నన్ను కూడా ఎక్కడో మోసగిస్తుంది, దీన్ని ఎలాగ నేను సంరక్షించుకోగలను, నన్ను నాకెవరు చెయ్యందిస్తారు అనేటువంటి బాధ ఎక్కడైనా ఒక వ్యక్తి కలిగినప్పుడు ఆ వ్యక్తిని ఆదుకోవడానికి లేదు. కనుక అలాంటి ఇన్స్టిట్యూషన్ని మనం సిద్ధపరచాలి అనేది ఈ అధ్యాయం ద్వారా యేసు ప్రభువు నుండి అపోస్తలుల నుండి మనం నేర్చుకుంటా ఉన్నాం. యేసు ప్రభు అలాంటి తరబీదు ఇచ్చాడు. అలాంటి తరబీదు ఇచ్చాడు. యేసు ప్రభు ఒక బైబిల్ కాలేజ్ అధినేతగా మనం తీసుకుంటే మనం కూడా ఒక కాలేజీ పెడితే
యేసు ప్రభు యొక్క ధ్యేయాలు ప్రిన్సిపల్స్గా కాలేజీలో ఉండాలి, ఆ ఇన్స్టిట్యూషన్లో ఉండాలి. అప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ మాత్రమే యేసు ప్రభు దగ్గరికి చేర్చాలి. యేసు ప్రభు యొక్క ఆశయాలను దాన్ని ఉన్నతంగా మనం సిద్ధపరచాలి. అలాంటి ఇన్స్టిట్యూషన్ మనకి కావాలి, అలాంటి కేంద్రం మనకి కావాలి. అందుచేత దీనికి ఎలాంటి అర్హతలు ఉండాలంటే అలాంటి కేంద్రానికి చాలా దూరంగా ఉండాలి, నీటి సదుపాయం ఉండాలి, తిరుబండారాలు దొరికే దరిదాపు దొరికే ప్రాంతమైన మనుషుల ప్రభావం మన మీద పడకుండా అది కొంత దూరమై ఉండాలి. అందులో విద్యాలయం ఉండాలి, గ్రంథాలయం ఉండాలి, అలాగే ఆధ్యాత్మిక కేంద్రం ఉండాలి, అలాగే పోషణ చేసేటువంటి కేంద్రంగా కూడా. ఇందులో మనిషి బ్రతకడం ఎలాగో నేర్పించాలి, మనిషి భక్తుడుగా ఉండడం ఎలాగో నేర్పించాలి. ఇలా ఇన్ని అర్హతలతో ఆ కేంద్రాన్ని మనం నిర్మించగలిగినప్పుడు తప్పకుండా ఇలాంటి పరిస్థితుల నుండి భక్తుడిని కాపాడాలి. క్రైస్తవుని చేస్తున్నారు, కానీ క్రైస్తవుని పరలోకం చేర్చేలా భక్తుడుగా మలచేదేది, పరలోకం చేర్చేలాంటి భక్తుడుగా మలిచేదేవి, వాక్య జ్ఞానంతో నిలిచేదేవి. ఇక్కడ పౌలు గారికి ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు ఉన్నాయి. కైప దగ్గర ఒక ఇన్స్టిట్యూషన్ కనిపిస్తుంది, దేవుడి దగ్గర ఒక ఇన్స్టిట్యూషన్ కనిపిస్తుంది. రెండు ఇన్స్టిట్యూషన్స్లో ఇతను రెండు కోణాలలో ఒక తర్బీదు పొందినవాడై అప్పుడు అతను మహా వీరుడై తన సేవని కొనసాగించిన విధానం మంచి కనిపిస్తుంది. ఇందులో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇక్కడ ఇతను బాప్తీసం తీసుకున్న తర్వాత అతను యెరూషలేముకి వెళ్ళాలి, యెరూషలేము దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు ప్రత్యక్షమై అంటున్నాడు, నీవు యెరూషలేములోకి వెళ్ళకుండా నువ్వు మాని, ఎందుకంటే వాళ్ళక్కడ ఎవ్వరు వినరు, వాళ్ళక్కడ ఎవ్వరు వినరు, వినేటువంటి మనుషులే లేరు, కనుక నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు. అక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు. పౌలు గారు కూడా ఇక్కడ యేసు ప్రభుత్వం ఏమంటున్నాడంటే, నేను మీ ఎడల భక్తి కలవారిని, మీ ఎడల విశ్వాసం కలవారిని చంపినటువంటి సాక్ష్యాలు వాళ్ళ ముందే ఉన్నాయి, వాళ్ళ ముందే ఉన్నాయి. అందుచేత మీకు అక్కడికి వెళ్ళదు అని చెప్తే అప్పుడు అక్కడ వాళ్ళంతా ఈ మాటలన్నీ విని మళ్ళా ఇతను చావును తెలియగా లాభం లేదు, ఇతను చంపేయండి అని నేను అక్కడ చేస్తాను. అలా కొండాలకు వాటితో కొడుతూ ఉండగా మళ్ళీ అక్కడ న్యాయాధిపతే ఇక్కడ సహాయం చేసి అతన్ని కోటలోకి తీసుకెళ్ళిపోతే అక్కడ పౌలు గారు ఆ యజమానులతో మాట్లాడినప్పుడు వాడు సభకు ఇచ్చి వీళ్ళందరినీ ఫోన్ చేసి ప్రధాన యాజకుని వీళ్ళందరినీ ఫోన్ చేసి వాళ్ళ ముందు పౌరులు నిలబెట్టడం జరుగుతుంది. అలా నిలబెట్టినప్పుడు అక్కడ ఒక వివాదం వస్తుంది. ఆ వివాదంలో కొందరు పౌలు గారి తరఫున, కొందరు వేరే తరఫున ఉండి రెండు వర్గాలుగా విభజించి ఆ రెండు వర్గాలు చర్చించుకుంటూ ప్రాణాలు తీసుకునేటప్పుడు కోపానికి గురైపోతుండగా అప్పుడు పౌలు గారిని మళ్ళా తీసుకెళ్ళిపోయి అక్కడ ఉంచితే ఆ రాత్రి 11 వచ్చింది, 23వ అధ్యాయం 11 వచ్చింది. ఆ రాత్రి ప్రభు అతని యొక్క నిలిచింది, ధైర్యంగా ఉంది, యెరూషలేములో నన్ను గురించి ఎలాగ సాక్షించుతో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాడు. 23వ అధ్యాయం 11 వచ్చింది. కనుక ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే యేసు ప్రభు ఈ విధంగా మనిషిని సిద్ధపరుస్తా ఉన్నాడు. కైప దగ్గర నేర్చుకున్నటువంటిది అధ్యాయం జీవితంలో విశ్వాసాన్ని, భక్తిని, తన విద్యని ప్రదర్శించడానికి తాను జీవించిన జీవితంలో తన ప్రాక్టికాలిటీలో అతను నిరూపించుకునేటట్లుగా సిద్ధపరిచింది
కైప దగ్గర ఒక ఇన్స్టిట్యూషన్, యేసుప్రభు దగ్గర ఒక గ్రామాదేవుల దగ్గర ఒక ఇన్స్టిట్యూషన్. ఇలా ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఇక్కడ ఇతడు తన జీవితానికి కావాల్సిన వెలుగుని తెచ్చుకున్నాడు, తన జీవితంలో విజయాన్ని సాధించాడు. అంతేకాక అనేక మందికి మాదిరిగా, అనేక మందికి మహాబోధకుడుగా, అనేక మందికి అతను గొప్ప జీవాన్ని పోసేటువంటి జీవదాతగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తారు. కనుక ప్రతి వారికి కూడా ఈ పద్ధతి అనేది మనకు తెలుస్తుంది. ఈ పద్ధతిలో మాత్రమే వెళ్ళాలి. ఇది క్రైస్తవ్యం. ఇలాంటి క్రైస్తవ్యాన్ని సిద్ధపరిచేటువంటి ఇన్స్టిట్యూషన్ కావాలి. లోకం మారుతుంది, లోక స్టైల్ మారుతుంది, లోక జ్ఞానం మారుతుంది, లోకంలో ఉండేటువంటి నైతికత మారుతుంది. అంత మాత్రాన క్రైస్తవ్యం మాత్రం ఎప్పటికీ మారుతుంది. పురాతనంలాగే ఉంటే అది క్రైస్తవ్యం తప్ప నాగరికతతో పాటు క్రైస్తవ్యం కూడా నాగరికతని సంతరించుకోవడం అనుమతించలేదు. అసలు అలాంటి అనుమతి వేరే లేదు అనేది మనం ఇక్కడ బయట నుంచి మనం తెలుసుకోవాలి. అలా నాగరికతతో పాటు ఎదుగుతున్నటువంటి జ్ఞానంతో పాటు క్రైస్తవ ఇన్స్టిట్యూషన్స్ అలా మార్పుకి గురవుతున్నాయి కనుకనే ఈవేళ అనేక రకాల సిద్ధాంతాలు, అనేక రకాల పొరపాట్లు, అనేక రకాల పాప కృత్యాలకి భక్తులు గురైపోతా ఉన్నారు. అలా గురైపోతా ఉన్నారు. ఈవేళ అన్ని దేశాల్లోనూ సహజంగా సామాన్యంగా క్రైస్తవ్యం ఆధారపడింది ఎవరి మీదంటే అమెరికన్స్. అమెరికన్స్ థియాలజీ, అమెరికన్స్ ఫిలాసఫీ, అమెరికన్స్ చర్చ్, అమెరికన్ బేసిక్స్ మీదే ఆధారపడింది. కనుక చూడండి, మిషన్స్ అన్నీ కూడా ఏ మిషన్ అవ్వండి, ఏ డినామినేషన్ అవ్వండి, దాని ఫౌండర్ అమెరికన్, దాని ఫౌండర్ బ్రిటన్, ఇలా దాని ఫౌండర్ అంతా కూడా ఈ వెస్టర్న్ సైడ్. కానీ ఆ వ్యవస్థని బైబిల్తో ఆలోచించి చూడండి, ఆ వ్యవస్థని బైబిల్తో పోల్చి చూడండి, అన్నీ తప్పులే, అన్నీ పొరపాట్లే. వాళ్ళు ఏమని సమర్థించుకుంటున్నారంటే మోకంతా కలిసి ఏమనుకుంటున్నారంటే ఇది తప్పు, అది తప్పు, ఇది తప్పు, అది తప్పు అనేటువంటి రూల్స్ గీసుకోదు. అవి మనల్ని బయటికి వెళ్లకుండా ఒక చక్రంలో మనం ఉంచేస్తున్నాయి. ఒక సర్కిల్లో ఇలాగా నూతులో కప్పల మనల్ని మార్చేస్తున్నాయి ఈ బంధకాలు. కనుక ఈ బంధకాలు ఉంటూ స్వేచ్ఛగా ఎవరు చేసినా దేవుని సేవే, ఎవరు చేసినా దేవుని మాటలే, స్వేచ్ఛగా ఉండండి, అన్నింటిలో కలవండి, అన్నింటితో ఉండండి అని ఇంటర్ డినామినేషన్స్ అనేటువంటి మాటతో ఒక పెద్ద గాలి తీసుకొస్తాం. ఈవేళ బాగా ఎక్కువ పలుకుబడిలో ఉన్నాయి ఏమిటంటే ఇంటర్ డినామినేషనల్. ఇంటర్ డినామినేషనల్ అంటే అర్థం ఏంటి? ఏ డినామినేషన్ సిద్ధాంతాలతో ఉన్నా డినామినేషన్కి మధ్య వైరుధ్యం లేకుండా అన్నిటితో కలిసి ఉంటాం అనేటువంటి సంస్థలు ఈవేళ ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి, ఎక్కువ సాధిస్తున్నారు వాళ్ళు. కానీ అలా ఎక్కడైనా రాజీపడినటువంటి పద్ధతులు మరి బైబిల్లో యేసు ప్రభు కాలం నాడు, అపోస్తుల కాలం నాడు కానీ, పేతురు కాలం నాడు కానీ కనిపిస్తుందా? ఎక్కడైనా కనిపిస్తుంది కదా. వాళ్ళు ఎంతసేపు ప్రాణాలు